తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రావణ మాసం వచ్చేసింది. ఎక్కడ విన్నా లక్ష్మీ అమ్మవారి వైభవం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో కొల్హాపూర్ గురించి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలం అంటారు. అక్కడ అమ్మ చాలా విచిత్ర రూపంలో మనకు కనిపిస్తారు. సాధారణంగా లక్ష్మీ అమ్మవారు కమలాలు పట్టుకుని సాత్వికంగా మనం చూస్తాం, కానీ అక్కడ అమ్మ కొంత ఉగ్ర రూపంతో ఉన్నట్టుగా కూడా చెబుతారు. అసలు ఎందుకు అమ్మవారు అలా ఉన్నారు? పురాణాల్లో లక్ష్మీ అమ్మవారు యుద్ధం చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అసలు అమ్మ రూపం నుంచి మనం ఏం తెలుసుకోవాలి? కొల్హాపురి మహాలక్ష్మిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు వివరించేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం గీత. విన్నారుగా నా సందేహాలే ఇవన్నీ కూడాను. కొల్హాపూర్ మనకి చాలా దగ్గరలో మహారాష్ట్రలో నేబరింగ్ స్టేట్ ఉన్నటువంటి ఆలయం. ఆ ఆలయం ప్రత్యేకత చాలా. అసలు ఆలయం చూస్తేనే ఆ గోపురమే, అలాంటి గోపురం ఇంకెక్కడ చూడం. అటువంటి ప్రత్యేకమైన గోపురం. అసలు అక్కడ అమ్మవారు ఎక్కడా కూడా సప్తశృంగిలో ఒక చోట ఇలాంటి భీకరమైన అమ్మవారిని చూస్తాం. ఆవిడ మహిషాసుర మర్దని అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ కొల్లాపురంలో చూస్తాం. కొల్లాపురంలో ఆవిడ 18 చేతులతో వివిధ రకాలైన ఆయుధాలు పట్టుకుని, అన్ని చేతుల్లో ఆయుధాలే పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటారనమాట. ఆవిడ రూపమే మళ్ళీ ఉంటుందమ్మా. ఆ బొట్టు మరి ముఖ్యంగా అది చూసి గుర్తుపట్టి, అసలు అదేదో యుద్ధానికి సన్నద్ధమయ్యే వాళ్ళు వేరతలు ఎత్తుకుని వెళ్ళినట్లుగా ఉంటారు ఆవిడ. అసలు ఆ బొట్టు, ఆవిడ వస్త్రధారణ చాలా ఇంకా ఏ దేవతకు కూడా ఇటువంటి వస్త్రధారణ అలా ఉండదు. వాళ్ళు ఎంత ప్రత్యేకంగా అమ్మవారిని ఎక్కడికక్కడ ఒకటి కింద వస్త్రాన్ని కిందకి వేరే ఒక చీర కడితే, పైకి వేరే చీర కడితే, మళ్ళీ పైన వల్లెవాటుగా మరొక చీర వాడితే, అలా ఇన్ని రకరకాల వస్తువులు చీరలు ధరించి దుస్తులు ధరించి అమ్మవారు ఒక ప్రత్యేకమైన శక్తితో, అసలు ఆవిడ చూస్తే ఆ కళ్ళల్లోకి చూస్తే ఒక ప్రత్యేకమైన శక్తి. శక్తి స్థలం అని ఎందుకు అంటున్నాము, దాన్ని శక్తి పీఠం అని ఎందుకు అంటున్నాము, అక్కడ అలా ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటుంది అనమాట మనకి. శక్తిపీఠాలని ఇవన్నీ. ఆదిశంకరుడు ఎన్నో శక్తిపీఠాలు, ఎన్నో దర్శనాలు చేసినప్పటికీ అన్నింటిలో అంటే మొదట 108 అన్నారు, తర్వాత 51 అన్నాడు. పంచాశత్ పీఠ రూపిణి అని మనకి లలిత సహస్రనామ స్తోత్రంలో కూడా కనిపిస్తుంది. తర్వాత 18కి దానిని కుదించి ఈ 18 అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనవి అని చెప్పినటువంటి ఈ 18లో శక్తి ఎట్లా కొలువై ఉన్నది. అక్కడ మనకి ఆ డివైన్ పవర్ మనం వెళ్ళంగానే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు అని. ఇక్కడ ఒక తమాషా ఉంది. ఈ ఊర్లో లక్ష్మీ స్థానం కదా, ఎక్కడ చూసినా ఏమిటో చాలా రిచ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే మహాలక్ష్మి స్థానం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ ఊళ్ళో పేదలు కూడా చాలా రిచ్ అన్నట్టుగా కనపడతారు అనమాట. అసలు ఏ స్థానం చూసినా ఎక్కడ దరిద్రం కనిపిస్తున్నట్లు ఉండదు. అటు కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది అలా దీనంగా కనిపిస్తుంది, ఇక్కడ అలా కనిపించదు. ఈవిడ కోలాసురుడు అనేటటువంటి కోలాసుర భయంకరి ఆవిడ స్తోత్రంలో కూడా మనకు వస్తుంది. కోలాసురుడు అనే రాక్షసుడిని చంపి వాడు రాక్షసులు అంటేనే దేవతల్ని పీడించేవాడు, కొంచెం బలహీనుల్ని పీడించేవారు, ఇదే కదా వాళ్ళ చరిత్ర అంతా, ఇదే కదా. ఆ కోలాసురుడు అనేటటువంటి రాక్షసుడు అందరిని పీడిస్తూ ఉంటే అందరూ కలిసి అమ్మవారిని శరణు వేడారు. అమ్మ మమ్మల్ని రక్షించు, వీడి నుంచి రక్షించు. అప్పుడు ఆవిడ ఇన్ని 18 చేతులతో ప్రత్యక్షమయ్యి వాడిని సంహరించింది. అందుకనే ఆవిడ కోలాసుర భయంకరి. మనకేమో తల్లి, రాక్షసులకేమో భయంకరి. అంతేకాదు ఆ రాక్షసుడికి మహాలసుడు అని ఇంకొక పేరు కూడా ఉంది. మహాలసుడు. అందుకే అతన్ని చంపింది కనుక ఈవిడికి మహాలస అని పేరు వచ్చింది. ఆ మహాలసే మహాలక్ష్మిగా రూపాంతరం చెంది మనం ఇప్పుడు మహాలక్ష్మి అనుకునేటటువంటి పేరు అక్కడి నుంచి వచ్చింది. మహాలసుడిని వధించినటువంటి శక్తి మహాలక్ష్మి. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి అంటారు కదా. అవన్నీ చదువుకుంటూ ఉన్నాం కదా స్తోత్రాలన్నీ ఎప్పటికప్పుడు. కనుక ఆ రకంగా మహాలక్ష్మి అక్కడ ఉద్భవించింది. మళ్ళీ ఈ మహాలక్ష్మి ఎవరు? మనకి వెంకటేశ్వర మహత్యంలోనూ వాటన్నిటిలో కనపడుతూ ఉంటుంది. అక్కడ పద్మపురాణంలోను వాటిల్లో వెంకటేశ్వరుడి శ్రీనివాసుడి వక్షస్థలం మీద కాలుతో తంతే భృగువు అమ్మవారు కోపించి, ఇది నా లక్ష్మీ స్థానం, నీ వక్షస్థలం మీద నేనున్నాను, అక్కడ వచ్చి ఈ భృగువు తన్నాడు కనుక నా స్థలం అపవిత్రమైపోయింది, నువ్వేమో వాడిని శిక్షించకుండా పైగా పాదసేవ చేసావు అని శ్రీనివాసుడి మీద కోపించి మహాలక్ష్మి
భూలోకానికి వైకుంఠం వచ్చేసింది. విడిచి కిందకు వచ్చి వస్తుంది. కొల్హాపురంలో ఉన్నది, ఆహా, ఆవిడ రావడమే కొల్హాపురంకి వస్తారు. కరవీరపురంలో ఉన్నది. మ్మ్. ఇంకొకటి కరవీరపురం అంటే కరవీర పుష్పాలు అంటాం, గన్నేరు పుష్పాలు. హా. అమ్మవారి గన్నేరు పుష్పాలు అంటే చాలా ఇష్టం. ఓ. గన్నేరు పుష్పాలలో ఉంటుంది కనుక గన్నేరు పూలతో అర్చన చేస్తే కరవీరపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. ఇష్టం. ఆ గన్నేరు అలంకరణ అనమాట ఆవిడకి. ఆవిడ ఆ రూపంలో ఉంటుంది. మ్మ్. మహాలక్ష్మి వైకుంఠంలో శ్రీనివాసుడి మీద అలిగి మ్మ్. అక్కడి నుంచి వచ్చేసి కొల్హాపురంలో ఉండిపోయింది. మ్మ్. తర్వాత తర్వాత అయ్యవారే మిగిలిన కథ దిగొచ్చారు. అంతా మనకి తెలిసిన కథ. తెలుసు. ఆవిడ ఏ రకంగా మళ్ళీ తిరిగి పద్మావతిగా తిరుచానూరులో ఆవిర్భవించింది, శ్రీనివాసుడిని చేరింది. చేరుకున్నారు. శ్రీలేఖ శ్రీనివాసుడు ఎంత ఇబ్బంది పడ్డాడు, ఆ కథలన్నీ మనకి తెలిసినవే. మ్మ్. ఈ విధంగా ఈ మహాలక్ష్మి ఎవరు అంటే వైకుంఠ మహాలక్ష్మి. ఆవిడే ఈవిడ. కొల్హాపురంలో ఉన్నటువంటి మహాలక్ష్మి వైకుంఠ మహాలక్ష్మి. అలా ఎందుకు దర్శించుకోవాలి అమ్మవారిని అని అంటే ఏం చెప్తారు, ఏం అనుగ్రహిస్తుంది ఆ తల్లి? అసలు ఆవిడ దుష్టుల నుంచి మనల్ని అందరినీ రక్షించేటటువంటి తల్లి. రక్షణ కావాలంటే ఆవిడ దగ్గరికి వెళ్ళండి. అంతే. కరెక్ట్. ప్రపంచంలో ఎంతో మంది అసురులు అంటే ఎదురుకట్లాగా కొమ్ములు కూరలు వేసుకునే ఉండరు, మనలాగానే ఉంటారు. ఒకప్పుడు అసురులు వేరు దేవతలు వేరుగా ప్రత్యేకంగా కనిపించేవాళ్ళు. అవును. ఇప్పుడు అలా లేదు. ఒకే మనిషిలో 2 లక్షణాలు ఉంటున్నాయి. కరెక్ట్. ఒకే మనిషి ఒక సందర్భంలో దేవతలాగా బిహేవ్ చేస్తే ఒక సందర్భంలో దైత్యుడిలాగా బిహేవ్ చేస్తాడు. 2 ఉన్నటువంటి కలిసిపోయినటువంటి యుగంలో మనం ఇప్పుడు ఉన్నాం. కరెక్ట్. కనుక వారు పూర్తిగా అటా ఇటా అని అలా కేటగరైజ్ చేయలేం మనం. కనుక మనకి ఎన్నో చుట్టూ ఉన్న ఈ అసుర శక్తుల నుంచి పీడింపబడకుండా ఉండాలంటే ఆవిడ కృప మనకు కావాలి. కనుక తప్పనిసరిగా ఆవిడ దర్శనం, ఆ కష్టం లేని ఎవరికి అక్కడ ఏదో ఒక ప్రత్యేకం. ఎలా వెళ్ళాలి అమ్మ దగ్గరికి అని అంటే అమ్మకి సమర్పించాల్సినవి కానీ ఏమైనా చాలా మంది దీక్షా వస్త్రాలు కట్టుకుని దీక్ష చేసి వెళ్తారు. అలా దీక్ష లేదు, ఉన్నట్లుంటే మామూలుగా ఇప్పుడు అమ్మవారిని చూడటానికి ఇంత దీక్ష చేసింది నియమాలతోనే వెళ్ళాలా, మా అమ్మ నేను ఇప్పటికిప్పుడు వెళ్ళి దర్శించుకోవాలనుకుంటున్నాను అంటే వెళ్ళిపోండి అంతే. మేము వెళ్ళినప్పుడు మాకు చాలా చక్కగా అక్కడ అమ్మవారి దర్శనం దొరికింది. మేము అమ్మవారి దగ్గర దాకా వెళ్ళి చాలా దగ్గర దాకా, ఇప్పుడు దొరకటం లేదు, అందరికీ రూల్స్ మారిపోయాయి. అంటే కరోనా వచ్చాక చాలా మారిపోయింది కదమ్మా, అన్నిట్లోనూ నియమాలు పెట్టేశారు. మేము దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. చాలా క్లోజ్ గా, వెరీ క్లోజ్, మనిద్దరం కూర్చున్నంత దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ అమ్మవారికి పూజ చేయించుకున్నాం, అమ్మవారికి అభిషేకం చేసాం. అభిషేకం అంటే అమ్మవారికి చేసే అభిషేకం కాదు, శ్రీచక్రానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ఒక చిన్న వింతైన విషయం నేను అక్కడే గమనించా. అక్కడంటే అంతకు తర్వాత మహారాష్ట్రలో ఇంకో 2-3 చోట్ల కూడా గమనించా. ఆ శ్రీచక్రానికి కేవలం పురుషులు మాత్రమే అభిషేకం చేయాలి, స్త్రీలు చేయకూడదు. అక్కడ ఒక అభిషేక మంటపం ఉంది, 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి, మధ్యలో ఈ శ్రీచక్రాలన్నీ పెట్టారు. మడిగట్టుకుని అభిషేకం చేయాలి. మనం మడి దుస్తులతో వెళ్ళం కదా, వాళ్ళే మడి దుస్తులు ఆరేసి ఇచ్చి అది కట్టుకునే పద్ధతి కూడా ఉంది. 2 కాళ్ళ మధ్యలో నుంచి ఇలాగా చెంగు తీసి వెనకాల దోపి, అంటే ఇలా ప్యాంటు లాగా 2 కాళ్ళు విడిగా వచ్చేస్తాయి చక్కగా. అలా మాత్రమే ఆ పూజ చేయాలి. అలా ఎవరికైనా చేత కాకపోతే పురోహితులే వచ్చి కడుతున్నారు, అంత సేవ కూడా వాళ్ళు చేస్తున్నారు. చేసి పురుషులు మాత్రమే. స్త్రీలకు అసలు ఆ చుట్టుపక్కల ఈ అవుటర్ బార్డర్స్ లో కూర్చోవటమే కానీ, కొంచెం అలసిపోయి నేను ఒక స్తంభానికి ఆనుకోవటానికి కూడా వీల్లేదన్నారు. ఆ బయట నుంచి కూర్చునే చూడాలి మీరు. ఆడవాళ్ళకి అక్కడ లేదు ప్రవేశం, మగవాళ్ళు మాత్రమే ఆవిడకి అభిషేకం చేస్తారు. ఇది శ్రీచక్రానికి. నేను ఏమిటిది ఆడవాళ్ళు ఎందుకు అభిషేకం చేయకూడదంటే, తర్వాత నేను డ్వెల్లింగ్ చేస్తూ ఉంటే నాకు తట్టింది ఏంటంటే, మనమే అభిషేకం చేసుకోవటం ఏంటి, మనకి ఇంకోటి కదా చేయాలి. అర్థమవుతుంది. మనకి మనం అర్చన చేసుకోవటం ఏంటి. కానీ పురుషుడు చేసే అర్చనలో స్త్రీకి భాగం ఉంటుంది, ఇళ్ళకి ఇంటి వారికి. స్త్రీ చేసే అర్చనలో పురుషుడికి భాగం లేదు. కనుక వారి చేత చేయిస్తే వీళ్ళకి అందుతుంది, వీరి చేత చేయిస్తే వాళ్ళకి అందదు. అందుకే ఇవన్నీ కూడా వెనకాల నియమాలు, వెనకాల కనిపించని సూక్ష్మాలు, ధర్మ ప్రసాదం ఏముంటుందమ్మా అక్కడ ప్రత్యేకంగా కొల్హాపూర్లో? ప్రసాదం అందరికీ రకరకాల లడ్డూలమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా లడ్డూలు పెడుతున్నారు. అసలు లడ్డూ ప్రసాదం ఒకప్పుడు లేదు, లడ్డూ ప్రసాదం లేదు, కొత్తగా కనిపెట్టి లడ్డూలు పెడుతున్నారు అన్ని చోట్ల. వెంకటేశ్వర స్వామికి లడ్డు పాతదంటే దానికి కూడా ఒక వయసు ఉంది. అంతకు ముందర అవేం కాదు, అన్నాలు పెట్టేవారు. ఈవిడ కూడా అన్నం పెడతారు, పాయసాన్నం పెడతారు. ఆవిడ లక్ష్మీదేవి, పార్వతే లక్ష్మీదేవి అని శివపురాణం చెప్తుంది.
శివపురాణంలో. అందుకనే లలితా సహస్రనామాల్లో మనకి మహాలక్ష్మి అని ఒక నామం వస్తుంది. మహాలక్ష్మి మృడప్రియ అని వస్తుంది. మృడుడు అంటే శంకరుడు, శంకరుడు ప్రియ కనుక ఆవిడ ఆ పేరు. మహాలక్ష్మి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శివపురాణంలో ఉంది దానికి ఆధారం. ఆవిడే మహాలక్ష్మి అట, పార్వతీయే. అంటే ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు గృహలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పుకుంటున్నాం కదా, అలాగా ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ రూపం ఉంటుంది, లక్ష్మీ కళ ఉంటుంది ప్రతి స్త్రీలోను. ఇక్కడ ఈ అభిషేకం ఒక ప్రత్యేకత. ఆ తర్వాత విపరీతంగా చక్కగా కుంకుమార్చన చేస్తారు. ఆ కుంకుమ ప్రసాదంగా మనం పాల్గొనొచ్చా అమ్మా కుంకుమార్చనలో? ఆడవాళ్ళు లేదంతా మగవాళ్ళు మాత్రమే చూడొచ్చు, పక్కన కూర్చొని చూడొచ్చు. ఒక పెద్ద మంటపంలో మధ్యలో 4 స్తంభాలు, ఈ చుట్టూ ఉన్న సర్కిల్లో ఆడవాళ్ళందరూ కూర్చోవచ్చు, పిల్లలు. ఈ మధ్య సర్కిల్లో మడి కట్టుకున్న మగవాళ్ళు మాత్రమే ఉండి ఈ 4 స్తంభాల మధ్యలో వాళ్ళు మాత్రమే శ్రీచక్రానికి అన్ని రకాల అర్చనలు చేయొచ్చు, అన్ని రకాల అభిషేకాలు చేయొచ్చు. ఏ మాసంలో విశేషంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు? ఏ మాసమైనా ఆవిడకి అసలు శక్తిపీఠం కదా, అక్కడ అసలు పూజలు ఆగవు, నిరంతరం జరుగుతూనే ఉంటాయి, ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు చేయాలి, ఈ రోజు చేయలేదని ఆ స్థానంలో లేదు. మనం మాత్రం లక్ష్మీ స్థానం అని చెప్పి శ్రావణ మాసంలో ఎక్కువగా వెళ్తాం. శ్రావణ మాసం లక్ష్మికి ఎందుకు ఇష్టము? శ్రవణ నక్షత్రం పున్నమి రోజున ఉంటుంది కనుక, శ్రవణ నక్షత్రం తన భర్తది కనుక కాబట్టి కనుక అది నా భర్త జన్మ నక్షత్రమైన మాసం కనుక ఆవిడకి అది ఇష్టం. అందుకని అప్పుడు ప్రత్యేకంగా మహాలక్ష్మి పూజలు కానీ అవన్నీ జరిగేటటువంటి కారణం కేవలం జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా. తప్పకుండా ఈ అసలు ఈ శక్తి క్షేత్రాలు ఆయన ఆదిశంకరుడు ఇగో ఇలా 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 ఉంటుంది, ఇక్కడ ఈ కొండల నడుమ ఈ విధంగా ఈవిడ ఉంటుంది అని అడ్రస్లు చెప్తాడు. మనం ఎలా అయితే ఇప్పుడు జీపీఎస్లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నామో అది శంకరా మ్యాప్ లాగా, శంకరా పొజిషనింగ్ సిస్టమ్ అనమాట. ఆయన చక్కగా ఇదిగో ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అని చెప్పేసాడు. ఆ ప్లేస్ని పట్టుకుని, మరి లేకపోతే ఒకప్పుడు ఏమున్నాయి మార్గాలు కూడా సరిగా లేవు కదా. అలాంటివి వాటికి కూడా వాళ్ళందరూ వెళ్ళి ఈ ప్రదేశాలన్నీ ఆదిశంకరుడు దర్శించుకున్నాడు. మా శంకర భగవత్పాదుడు దర్శించుకుని ఆ డివినిటీ ఫీల్ అయ్యి, ఆ శక్తి ఫీల్ అయ్యి వాటి గురించి చెప్పి ప్రత్యేకంగా అందరూ చూడండి, మీకు లాభం జీవితంలో ఈ మహాలక్ష్మిని దర్శిస్తే మీకు రక్షణ దొరుకుతుంది, మీకు ఐశ్వర్యం దొరుకుతుంది, ఆవిడ కృప దొరుకుతుంది. మనం అందరం లక్ష్మీ పుత్రులం, లక్ష్మీపతి ఆయన ఒక్కడే. ప్రపంచంలో పిల్లలందరూ లక్ష్మీపుత్రులే కనుక మనం అందరం ఆవిడ సంతానం. అటువంటి సంతానంగా భావించి మన అమ్మ దగ్గరికి వెళ్తున్నట్టుగా వెళ్ళాలి. కుదిరినప్పుడు ఎవరు వదులుకొద్దా అవకాశం, చక్కగా తల్లి దగ్గరికి కదా మన అమ్మ అనుకున్నటువంటి భావంతో ఆవిడ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ కోలాసురుణ్ణి చంపినటువంటి ఆ భయంకర రూపమే ఉంటుంది. కానీ దానికి వీలైనంత వరకు ఎక్కడికక్కడ శంకరాచార్యులు ఏం చెప్పారంటే, ఎక్కడైతే భయంకరంగా రూపాలు ఉన్నాయో వాటిల్ని కాస్త మృదువుగా చేసి సాత్వికమైన రూపమే అందరికీ కనిపించేలాగా, విశాలాక్షిని అలాగే, కనకదుర్గని అలాగే, ఈ రూపాలన్నీ కొంచెం కంచి, మీనాక్షి ఇవన్నీ కూడా, కామాక్షి, మీనాక్షి ఇవన్నీ కొంచెం సాత్విక రూపాలుగా, వాటికి మనం పైన చేసేటటువంటి అలంకారాల వల్ల కొద్దిగా సాత్విక రూపం వచ్చి దడుచుకోకుండా, పిల్లలు కదా భయపడకుండా అమ్మని చూసి. కానీ తల్లి కూడా ఒక్కొక్కప్పుడు మరి కోపం గించుకోవాలి కదా పిల్లల పట్ల, తప్పకుండా ఆవిడ ధర్మాగ్రహం అనేది ఉంటుంది. నా పిల్లల్ని బాధ పెడతావా అని అసురుణ్ణి చంపింది. మామూలుగా అసురుణ్ణి చంపాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని పీడిస్తూ ఉంటారో, తన పిల్లలు పీడింపబడుతూ ఉంటే తట్టుకోలేని తల్లి కనుక భయంకరమైన రూపం ఇది సంహరించింది. ఆ భయంకర రూపం అది. ఆ భయంకర రూపాన్ని కొద్దిగా సాత్వికం చేసి మనకి చూపిస్తూ ఉంటారు ఆ విధంగా సప్తశృంగిలో కానీ అన్నిట్లో. కనుక సాత్విక రూపమే మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈవిడ వెంకటేశ్వరుడు ఇల్లాలు అని చెప్పేలాగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆయన అక్కడికి వెళ్ళి బతిమలాడుకున్నాడు అనమాట ఆవిడ, రమ్మ తల్లి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదామని వైకుంఠానికి. వెంకటేశ్వరుని ఆలయం కూడా ఉంటుంది అక్కడ. అసలు ఉన్నటువంటి ఆ ఆలయంలో ఆ గోపురం చూడంగానే అన్ని వైపులా ఇలాగా ఒక రకమైన అంటారు దాన్ని అగ్నిజ్వాలలు వస్తున్నట్టుగా ఇలా పైకి అలాంటి రూపంలో ఉంటుంది. అంతేకాదు ఆవిడ రూపంలో కూడా, ఆవిడ ఉన్న స్థానంలో కూడా ఎన్ని రకాల పతాకాలు ఉంటాయి, ధర్మధ్వజాలు అవన్నీ చుట్టూ వివిధ ధర్మధ్వజాలు ఉండి ఇన్ని చేతులతో, అన్ని చేతులతో ఆయుధాలు ధరించి యుద్ధానికి సంసిద్ధమయ్యి ఉన్నటువంటి శక్తి ఆవిడ. అటువంటి మహాశక్తి, మహాలక్ష్మి, మహాలసే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి. చాలా చక్కగా వివరించారమ్మా. నమస్కారం.